బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంటం దిలీప్ అరెస్ట్ స్పందించి సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ హరీష్ రావు. రిషికొండ ప్యాలెస్ పై నేడు శాసనసభలో చర్చ. జగన్ ఓ విధంగా మంచి చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామరాజు. ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామని నేడు గాంధీ భవన్లో స్పష్టం చేసిన భట్టి విక్రమార్క. నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకే కొంటం దిలీప్ గారి అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్టు చేస్తారా? ఎన్నాళ్ళు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీసీఎస్ కు విచారణ కోసం వెళ్లిన దిలీప్ ను చట్టవిధంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని ప్రతినిత్యం ఎండగడుతున్నారనే కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక చేసిందన్నారు. రేవంత్ పాలనలో ఈ నిర్బంధం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చూస్తూ ఉంటే మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి అణచివేత ఆనవాళ్లు గుర్తొస్తున్నాయన్నారు. మేము ప్రజాస్వామ్య ప్రేమికులం, ప్రజాస్వామ్య బద్దంగానే ఎదుర్కొంటాం. నీ అక్రమ అరెస్టులకు, నీ ఉడత బెదిరింపులకు భయపడం. నీ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరిక్కడ అని గుర్తుంచుకోవాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన కొంటం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే అటు న్యాయస్థానంలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. మరోపక్క ఇదే అంశంపై డాక్టర్ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రొసీజర్ ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసులు పెడుతున్నారు. ఎవరిని ఎక్కడ పడితే అక్కడ పికప్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. దీన్ని మేము మొదటి నుంచి చాలా సార్లు ఎక్స్పోజ్ చేసినాం. వీళ్ళు అసలు ఏ చట్టం ఫాలో అవుతలేరు, వీళ్ళు ఇష్టారాజ్యం. అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే వాళ్ళు ఏది రాసుకుంటే అది చట్టం లెక్క అయిపోయింది. ఇప్పుడు ఎంత ఆశ్చర్యకరం అంటే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చి రావడానికి సీసీఎస్కు పోతే అక్కడ అరెస్ట్ చేయడం ఏంటండి? అంటే కనీసం వీళ్ళ కోర్టులు అంటే కూడా రెస్పెక్ట్ లేదు, ఓ చట్టం అంటే రెస్పెక్ట్ లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. ఇంకోటి ఇప్పుడు కొత్తగా మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ కింద పెట్టినట్టు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది ఆర్గనైజ్డ్ క్రైమ్. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరుగుతున్నదో, ఈ డజన్ల కేసులు ఏదో పెడతారు, అదే అన్నిటికన్నా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్. అంతేగాని మేము చేస్తున్నది కాదు. మేము తెలంగాణ ఇంట్రెస్ట్ల కోసం ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ప్రశ్నిస్తున్నాం. ప్రజల స్పందన ఏదైనా ఉంటే ఓ రైతు, మహిళను, ఆటో డ్రైవర్ ఏదైనా మాట్లాడితే దాన్ని మేము సోషల్ మీడియాలో పెడుతున్నాం. అంటే ప్రజల స్పందనను కూడా తెలపడం నేరం ఎట్లయిందో నాకైతే అర్థమవుతలేదు. ఇది మొదటిసారి కాదు, ఇదివరకే 2 సార్లు ట్రై చేశారు, ఇది 3వ ట్రై చేశారు నన్ను అరెస్ట్ చేయడానికి. ప్రతిసారి కూడా న్యాయస్థానాలు ఇంకా న్యాయం బతికే ఉంది ఈ దేశంలో అని న్యాయస్థానాలు ప్రతిసారి కూడా మా వాదనతో ఏకీభవించి మీడియా ఇన్ఛార్జ్ కొంటల దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ నేత టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ రాకేష్ చిరుమల తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నామని, తమకు అరెస్టులు, జైళ్లు కొత్త కాదని తెలిపారు. ప్రజాపాలన పేరిట రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వంచి తీరు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయడాన్ని జీర్ణించుకోలేక అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎంత మందిని జైల్లో వేసుకుంటావో వేసుకో రేవంత్ రెడ్డి అంటూ డాక్టర్ రాకేష్ సావల్ నేనేమి నేరం చేయలేదు, నేను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే ఈ కేసులు పెడుతున్నారు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా మేము ఇట్లే పోరాడుతుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామన్నారు. ఫ్రీ బస్సు కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. భట్టి గతం తెలియని వారే ఇందిరమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దేశాభిమానం లేని వారే ఇందిరమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను ప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిర ఫ్యామిలీదన్నారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ
జనాభా సర్వే చేస్తున్నామన్నారు భట్టి. రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే సర్వే చేస్తున్నామన్నారు భట్టి. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలన్నదే సర్వే ఉద్దేశమన్నారు. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు భట్టి విక్రమార్క. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామన్నారు. కొంతమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని, దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు భట్టి. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల అకౌంట్లో 15,000 వేస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. జాబ్ క్యాలెండర్, యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వరంగల్లో ఇందిరా శక్తిని చాటి చెబుతామన్నారు భట్టి. రద్దు చేయటం కానీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి వారు చెప్పినటువంటి అంశాలు కూడా మనందరం గమనంలో తీసుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తియే శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాస్ట్ సర్వే. ఈ కాస్ట్ సర్వే అనేటువంటి కుల గణన దేశవ్యాప్తంగా జరిపి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సామాజిక అంశాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందుబాటులో తీసుకొని రావాలి అని అంటే ఈ అంశాలన్నింటి కూడా సంపూర్ణంగా మనం సర్వే చేసి ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఈ అంశాలని పొందగలుగుతున్నారు, అలా పొందలేకుండా దూరం ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాస్ట్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ క్యాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఒక రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం, హక్కులను నిలదీసిన ప్రజల మనిషి, సమాజాన్ని చైతన్యపరిచే కవిత్వాలు రాసిన ప్రజాకవి, పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకు అంకితం చేసిన మహానీయుడు, తెలంగాణ వాదులు యుగాలుగా గుర్తుంచుకునేందుకు కాళోజీ నారాయణరావు పేరును జ్ఞాపికగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న హైగ్రీవచారి మైదానం ప్రాంగణంలో విశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో కళాక్షేత్రం నిర్మాణం చేశారు. ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలిచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లులో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోనుంది. రవీంద్ర భారతికి దీటుగా నిర్మాణం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాళోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు. G+4 మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను 3 దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం, 8 గదుల నిర్మాణం, 2వ దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు, 3వ దశలో ల్యాండ్స్కేపింగ్, పాత్వే, పార్కింగ్ తదితర పనులతో పూర్తి చేశారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో
1180 మందికి సరిపడా ఆడిటోరియం, ఆర్ట్ గ్యాలరీ, రిహార్సల్స్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రీ ఫంక్షన్ వేదిక, ఆఫీస్ రూమ్లు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, 2 అంతస్తులో లైబ్రరీ, ఆఫీస్, 3-4 అంతస్తులో ఫంక్షన్ హాల్స్, బాల్కనీ, టెర్రస్, క్యాట్వాక్, లాబీ తదితర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుత ప్లాన్తో పనులు చేపట్టారు. ఈ నెల 19న మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లను చేశారు. గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. అలాగే రోజుకొక సబ్జెక్టు రుషికొండ ఇసుక మద్యం విక్రయాలు జరిగిన కుంభకోణాలపైన స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. దీంతో ముందుగా రుషికొండ ప్యాలెస్ వ్యవహారం, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాసనసభలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమిస్తూ రుషికొండపై విలాసవంతమైన భవనాల అక్రమ నిర్మాణం మరియు ప్రజాధనం దుర్వినియోగంపై లఘు చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై లఘు చర్చ నిర్వహణకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతినిస్తూ మంగళవారం అజెండాలో వీటిని పొందుపరిచారు. అలాగే ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణ చేస్తూ రూపొందించిన 3 వేర్వేరు బిల్లుల్ని మంగళవారం ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణతో మరో బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి, మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని. అక్కడ టెన్నే సార్, అక్కడ టెన్నే అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలు కాదు అధ్యక్ష, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలు నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు. పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి. కడాన అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు, ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉన్నాయి, ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. నేను ఒకటే చెప్పాను, మీరు వెళతారయ్యా, కానీ ఈ రాష్ట్రం అవుతుందని అడిగితే కాదు అని చెప్పి అందుకే మీరు చూస్తే అధ్యక్ష, ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేం. 4 నెలలు 5 నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల, ఆ రోజు వాళ్ళు చూసినటువంటి నగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 431 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయ్ కుమార్ రావు గారు చెప్పారు, విష్ణుకుమార్ రావు గారు చెప్పారు. 430 కోట్ల రూపాయలు. నాకే కళ్ళు తిరుగుతున్న ఆ బిల్డింగ్ చూస్తే ఒక నాయకుడి మారి చేయగలుగుతామా? ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా? ప్యాలెస్లు కట్టగలుగుతామా? ఒకప్పుడు చూసాము అధ్యక్ష, తాజ్మహల్ కట్టాడని. సరే, అది ఒక ఇది. కానీ అధ్యక్ష, ఆ పక్కన ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫీసులు కట్టారు. అది ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన. అదే మరి అక్కడ చూసి 7 బ్లాక్స్ కట్టారు. మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఒక పక్క ఎన్జీటీ, ఇంకొక పక్క హైకోర్టు, ఇంకొక పక్క సుప్రీంకోర్టు. అడుగడుగున మొట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్యపెట్టి
లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. కడాన మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు. మాట్లాడలేను. ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు, అక్కడ జనసేనకు సంబంధించి మూర్తి యాదవ్ అనే కార్పొరేటర్, వాళ్ళు లోకల్గా దాని గురించి వివరించడం, అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సువోమోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ని నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది. ఆ సమయంలో సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు 22,000 చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్. అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మేము ఫాలో అవుతున్నాం. ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు, అతని కంప్లైంట్లు మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ ఎఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు, కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేటెంట్ లైస్ని, అంటే అది పెర్జూరీ కింద వస్తుంది, కోర్టుని తప్పుదోవ పట్టించడం. అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్ధాలని అక్కడ ఫైల్ చేయటం, పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది. చివరికి అనుకున్నట్టుగా ఆ 22,000 ఎస్ఎఫ్టీ కాకుండా పిసిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కిడారి శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ, నా తండ్రి లాంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు. గిరిజన రైతులకు 3 పూట్ల అన్నం పెట్టగలమనే నిబద్ధతతో జీసీసీ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యవర్తులను తప్పించి రైతులను బలోపేతం చేస్తున్నా. ఉద్యోగ కల్పన మా ప్రధాన ఎజెండా. సీతంపేట, కొమ్రాడ వద్ద కొత్త బంక్లు ఏర్పాటు చేస్తాం. సెక్యూరిటీలకి బకాయి జీతాలు వెంటనే చెల్లిస్తాం. దేశంలో అన్ని ప్రాంతాలలో అరకు కాఫీ ఫ్రాంచైజీలు పెట్టాలని యోచిస్తున్నాం. జాతికి చెందినటువంటి నేను నా ప్రాంతంలోనే గిరిజన చైర్మన్గా జీసీసీ చైర్మన్గా ఈరోజు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా జాతికి తగినట్టు గౌరవంగా నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి మొదటిగా మీకు గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా నారా రోహిత్ గారికి వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, ముఖ్యమంత్రి గారి సోదరు చనిపోవడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి నేను తెలియజేస్తున్నాం. నా తరపున, మా గిరిజన జాతి తరపున, మా జీసీసీ తరపున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. అయితే ఈరోజు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మా మంత్రివర్యులు శ్రీ సంధ్రారాణి గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాస విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి
అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది మా ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండి గారు కూడా 4-5 నెలలు అయింది ఎండిగా అయ్యి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ లోపునే మాకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. మీ మీడియా సోదరులందరి ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే పాతపడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి, దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి, కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరూ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సీతంపేట, అదేవిధంగా కొమరాడ, పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కూడా కొత్త బంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. దాన్ని అతి త్వరలో కూడా స్థాపించబోతామని చెప్పి, దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే వేకెన్సీ పొజిషన్స్ ఉన్నాయో అవన్నిటి మీద స్టడీ చేస్తున్నామండి. మేము గారు ఎండి గారు కానీ మాకు మంచి ఎండి గారు దొరికారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు. మేము కానీ ఎండి గారు కానీ, అదేవిధంగా సంధ్యారాణి గారు కానీ, లేకపోతే లోకల్గా ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ వస్తాయో ఆ పొలిటీషియన్స్ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సర్పంచ్ గ్రామ స్థాయి వరకు వెళ్ళి అక్కడ నుంచి వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఆ వేకెన్సీస్ పొజిషన్స్ అన్నింటి మీద కూడా స్టడీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి రాజస్థాన్లోని ఉప ముఖ్యమంత్రి యువరాణి కుమారి ధియా జీ ఆహ్వానం మేరకు జైపూర్లోని సిటీ ప్యాలెస్ ని చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో పాటు సందర్శించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టణాభివృద్ధి, ప్రజా రవాణా, హెరిటేజ్ టూరిజం మరియు మెరుగుపరచడానికి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సుదీర్ఘంగా చర్చించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేజీబీవీ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు లెక్చరర్ లేక గత 6 నెలల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం తెలుగు, జువాలజీ చెప్పే లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. ఇక హాస్టల్లో ఉంటే బాగా చదువుతారని పేద తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్లో వేస్తే అక్కడ ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు బోధించే లెక్చరర్లు లేక విద్యార్థులు మేము ఎలా చదివాలి, మేము ఎలా పాస్ అవుతాము అంటూ బాధపడుతూ విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కేజీబీవీ పూడూరు హాస్టల్లో జరుగుతుంది. స్థానిక ప్రిన్సిపల్ అడిగినా 1 వీక్లో వస్తారు అని అనేక సార్లు ప్రిన్సిపల్ విద్యార్థులు మభ్యపెడుతున్నారే తప్ప తల్లిదండ్రులను మభ్యపెడుతూ అకాడమిక్ ఇయర్ నుండి అలానే చెప్తూ వస్తున్నారే కానీ ఇంతవరకు డిఈఓ కానీ డీజీసీఓ కానీ పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపల్ని అడిగి మీరు ముందు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, స్టేట్లో తర్వాత టీచర్స్ను అపాయింట్మెంట్ చేస్తామంటూ నిర్లక్ష్యం చెప్తున్నారన్నారు. ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని అలాగే విద్యాశాఖ మంత్రి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉన్నత జిల్లాలోనే ఇలా విద్యారంగంలో ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. గెస్ట్ మేడంగా కావాలి కానీ ఇప్పుడు వరకు లేదు. దసరా తర్వాత 100% అంటే ఊకున్నాం. ఇప్పుడు వరకు ఈ రోజు వస్తారు రేపు వస్తారు అనుకుంటాం. మా ఇష్టం అనమాట. ఇంకేమైనా రివర్స్ మాట్లాడితే స్టేట్ ఫస్ట్ వచ్చి మాట్లాడమంటది మా మేడం. స్టేట్ ఫస్ట్ అంటే టీచర్స్ ఉంటేనే కదా స్టేట్ ఫస్ట్ వస్తాం, లేకపోతే ఎట్లా వస్తాం మేము? అసలు ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకేమైనా అంటే తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, పెద్దగాడులు అంటారు, చిన్నగాడులు అంటారు. సబ్జెక్ట్ అనే గ్రిప్ కూడా లేదు. పోయిన ఇయర్ అంటే ఊకున్నా మేము ఫస్ట్ ఇయర్ పాస్ అవుతామేమో అనుకున్నా. పాస్ అయితే ఏం లాభం? బయట వాల్యూ ఉంటుందా? 100% రిజల్ట్ రావాలి, అది ఆలోచించారు మేడం వాళ్ళు. స్కూల్ బరువు ఎక్కడ పోతుంది, స్కూల్ బరువు వెళ్ళిపోతుంది, బెటా మీరు ఇష్యూ చేయొద్దని అంటుంది మా మేడం.